హాయ్ గాయస్, ఈరోజు మా చెల్లి ఫంక్షన్ అన్నట్టు మా వైష్ణవిది. ఈరోజు భరత్ కూడా మంచిగా వీడియో తీస్తా, అందరూ డ్యాన్స్ వేయంగా తమ్ముళ్ళు మా పిన్నిలు వీళ్ళందరూ ఎత్తారు కదా, మంచిగా వీడియో తీస్తా. లాస్ట్ వరకు దాకదుడు. మరి 13 మంది అన్నదమ్ముల ముద్దుల చెల్లి. ఓకే, ఖచ్చితంగా మిస్ కాకుర్రి. ఇప్పుడు ఉయ్యాలనా ఎట్లా ఎట్లా మ్యామ్ డాన్స్ ఇప్పుడు ఎత్తుగా డాన్స్ డాన్సా నేను వెయ్యాలంటే నాతో కరెక్ట్ వేసేటోళ్ళు కావాలి. ఫస్ట్ నువ్వు వెయ్యి, నేను తర్వాత నేను చూస్తా. అదే ఖచ్చితంగా రేపదని అని అడుగు. నా పెళ్ళిలో గ్యారంటీ పెళ్ళి అయిపోయింది కానీ మళ్ళా అంటే మళ్ళీ చేసుకోమని సెకండ్ పెళ్ళి అంటే గది కాదు ఎగ్గిది మన యానివర్సరీ ఇది వేసి రెడీ అయిండు. అందరిని నవ్వించాలి, అందరు సంతోషంగా ఉండాలని చెప్పని డాన్స్ ఎట్లెత్తుండో చూసిర్రా. అందరు మస్తు నవ్వుకున్నారు అనుకో. ఇక అయితే ఇక్కడ ఉన్నాడు కదా మా అన్న పెద్దన్న అన్నట్టు మా బాబాయ్. అయితే ఇప్పుడు మా అన్నతో ఒక పెద్ద జోక్ జరుగుతుంది. డాన్స్ ఎత్తురమ్మని చెప్పని మా అత్తమ్మ వచ్చి అంటుంది అన్నట్టు. డాన్స్ వేయడానికి వచ్చిండు, చూస్తుండు, అవుతుండు. ఇగో ఆమెను వాళ్ళేమో అమ్మ వాళ్ళందరూ అని అంటారు. వేద్దాం అనుకుంటే మెల్లగా తప్పిస్తుండు, చేతులు మడత పెడుతుండు, మెల్లగా మడత పెట్టిండు, పాయింట్ లేపుతుండు పైకి. కానీ ఆగుడు మాత్రం ఆగుతుండు. ఆమెనేమో గుంజుతుంది. ఏం చేయాలనో అర్థమవుతలేదు మా అన్నకైతే. అటు మెల్లగా దిక్కులుతుండు. నేనేమో నూకెత్తున్నా, ఆగురా నాకు డాన్స్ రాదురా అంటుండు. మెల్లగా మళ్ళీ వెనక చరుకుంటుండు. ఇప్పుడు అయిపోయేది. అరే మిమ్మల్ని నూకేసిండు ముందుకు, మిమ్మల్ని ముందు నూకేసిండు. ఇక్కడ ఉండి సైలెంట్ చూస్తుండు. డాన్స్ అంటే ఎట్లా ఉండాలనుకున్నావు? ఇక్కడ నా జోక్ ఏంటంటే, ఇప్పుడు నాగిని పాట వస్తుంది. నేను అక్కడ నిల్చున్నందుకు నేనే ఫ్లూట్ వాయిస్తున్నా అనుకోని అతను పాము లెక్క ఆట ఆడుతుండు. నేనేమో వట్టినే నిల్చున్నా. ఇక నా భార్య వీడియో తీసుకుంటే మస్తు నవ్వుతుంది. ఇక అమ్మనేమో చెయ్యరా అంటుంది. కానీ నేను తెత్తది అట్టుకోరని నా బాధ. ఊగత్తలేదా? ఎవరు ఊపాలే మరి? ఎవరు ఊపాలే? సాగర్ ఏమో డ్యాన్స్ ఎత్తురా అంటుండు, నేనేమో ఈలేస్తా అంటున్నా. ఎందుకంటే అందరు డ్యాన్స్ ఎత్తే ఈలేసేటోళ్ళు కావద్దా? వాళ్ళేమో అర్థం చేసుకోరు, ఏం చేసుకోరు. నీ పాద
మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడ అనురాగం చేసే పెళ్లికి శుభలగ్నము అయితే చిన్నబాబు ఏమన్నా అంటే బావా ఒక పాట డాన్స్ చేద్దామని అంటే బావ ఒక పాటకు అర్జీ చేసి నాకు డాన్స్ రాదు నువ్వే కవరి అన్నాడు. బావకు పాపం డాన్స్ కవరి అన్నాడు. సేమ్ సేమ్ అరే కొమ్మర పండు వస్తున్నా నేను లేదు ఎట్లుంటది కానీ అది రెడీ నో 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 ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా రాను బొంబాయికి రాను రాను బొంబాయి తోడబుట్టిన బంధం నీకన్నా ఇంకెవరమ్మా ఏదో తేడాగా ఉందేంటి నాన్న కొట్టికి అద్దే 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 ప్లీజ్ పోని 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 ఏదో నీ అంత వస్తుందా అని పోనే. అయితే మా చెల్లెమ్మతోని డ్యాన్స్ అందరు వేసిర్రు, నేను ఒక్కని తప్ప. అందుకే మా చెల్లెకి నేర్పుతున్నా ఇప్పుడు గిట్ల వేయాలి గట్ల అని చెప్తున్నా. కానీ ఏందంటే విషయం అది మా ఇంకో తమ్ముతో డ్యాన్స్ ఏమైంది చెప్పిన మా చెల్లి అట్నే షాక్ అవుతుంది. డ్యాన్స్ వేసుడు అయితే మొత్తం అయిపోయింది. అందరు ఎక్కడో అక్కడ ఇంటికి వెళ్తుర్రు. ఇక కొంతమంది చెప్పులు ఎక్కడ వారేసిరని వెతుక్కుంటారు, కొంతమంది దేవుళ్ళను మొక్కుతుర్రు, ఇంకొకరు హాయ్ అని చెప్తుర్రు. ఓకే మరి ఇంటికి వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. ఇక ఇప్పుడు అమ్మ కొన్ని ముచ్చట్లు చెప్తుందట మీకు, సరేనా? చూసిందిగా వీడియో. నేను డ్యాన్స్లో ఎక్కువ కనవలేదు కదా, నాకేందంటే జలుపు బాగా వేసింది, ముక్కు దిబ్బడ పట్టింది, ఇదంతా బాగా ఇబ్బంది అయింది. అందరు వేసిన కొద్దీ నాకు కొంచెం పానం కొట్టుకుంది. నాకు అంతనమే వేయరాదు, కాకపోతే ముత్యమంతా అట్లా దేవుళ్ళ పాటలల్లో కొద్దిగా ఎగురుతుంటే కానీ నాకు మొత్తం ఆలోచన అన్నది లేదు. దవదన వచ్చి ఇంటికాడ పడిపోయినా, నాకు ఇంత కూడా తృప్తి అనిపోయినా. నేను అలా బాగా కనబడ్డానా, కనవలేను కదా, అవ నా పరిస్థితి. అది ఏమనుకోకుండా ఇక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.